హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. సో ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడండి అండ్ ఛానల్ని షేర్ చేయండి. మీ మిత్రులందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఈనాడులో బ్యానర్ వార్త చూసుకుంటే 6 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని నిన్న సీఎం గారు చెప్పారు. ఏ ఎన్నికలైనా మనమే గెలవాలి. ఏప్రిల్ 2న మంత్రులు కార్యదర్శుల పనితీరుపై నివేదికలు. మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. మరో 6 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయని, ఏ ఎన్నికలైనా మనమే గెలవాలన్న లక్ష్యంతో పనిచేయాలని మంత్రులకు సీఎం చంద్రబాబు తెలిపారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించేలా ఇన్ఛార్జి మంత్రులు బాధ్యత తీసుకోవాలన్నారు. సీట్ల సర్దుబాటు తదితర అంశాలపై ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తామని తెలిపారు. శుక్రవారం మంత్రివర్గ సమావేశంలో ఎజెండా అంశాలపై చర్చ ముగిసిన తర్వాత మంత్రులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయి జిల్లాల వారీగా ఈ పొలిటికల్ అంశాల మీద చర్చించారు. దీనిలో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల అంశం కూడా చర్చకు వచ్చింది. 2025-26లో ఆర్థిక సంవత్సరంలో వివిధ శాఖల మంత్రులు కార్యదర్శుల పనితీరుపై ఏప్రిల్ 2న కాన్ఫిడెన్షియల్ రిపోర్టులు ఇస్తామని సీఎం చెప్పారు. దస్త్రాల పరిష్కారం, కీలక పనితీరు సూచీలు, లక్ష్యాలను చేరుకోవడం, సాధించిన విజయాలు, కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడం, ఖర్చు చేయడంలో చూపించిన చొరవ లాంటి అంశాల ఆధారంగా నివేదికలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. సో అది మంత్రివర్గ సమావేశానికి సంబంధించి. ఇక మంత్రివర్గ సమావేశంలో పరిపాలనాపరమైన ఆమోదాలు చూసుకుంటే నిషేధ జాబితా నుంచి 66,157 ఎకరాలు తొలగించారంట. అలాగే మరో 51,603 ఎకరాల మ్యుటేషన్కు అనుమతి. జేజేఎం కింద గ్రామాల్లో ఇంటింటికి తాగునీరు, అది చూడొచ్చు. జల్ జీవన్ మిషన్ కింద గ్రామాల్లో ఇంటింటికి తాగునీరుకి ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నదే. కాకపోతే ఇప్పుడు కొత్తగా కొంత నిధులు తీసుకొచ్చి 10,000 కోట్లకు పైగా నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి కూడా తాగునీరు ఇవ్వడానికి నిన్న ఒక డిస్కషన్ జరిగింది. జేజేఎం మీద సెపరేట్గా డిస్కషన్ చేశారు. సో అవి ఇక్కడ ఇచ్చారు. ఇక నిన్న సాయంత్రం సీఎం చంద్రబాబు గారు గన్నవరం నియోజకవర్గంలో సూర్యపల్లి గ్రామంలో అన్నదాత సుఖీభవ 3వ విడత డబ్బులు రిలీజ్ చేశారనమాట. 99.75% మందికి ఒకేసారి జమ చేశారు. రికార్డు స్థాయిలో రైతుల ఖాతాల్లో డబ్బులు. 3వ విడతలో భాగంగా 2,676 కోట్లు. ఈ ఏడాది 20,000 చొప్పున 8,985 కోట్లు ఇచ్చాము. వ్యవసాయంలో 5 లక్ష్యాలతో ముందుకు సాగుతున్నాము. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ సభలో సీఎం చంద్రబాబు. సో గౌహతిలో ప్రధాని మోదీ, గన్నవరంలో తాను ఒకేసారి రాష్ట్రంలోని 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లో 2,676 కోట్లను జమ చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం వెల్లడించారు. అన్నదాత సుఖీభవ 3వ విడతలో భాగంగా రికార్డు స్థాయిలో 99.75% మంది రైతుల ఖాతాల్లో ఏకకాలంలో డబ్బులు వేశామన్నారు. సో నిన్న సాయంత్రం ప్రారంభించిన వెంటనే ఒకేసారి కొన్ని నిమిషాల వ్యవధిలోనే మొత్తం 46.85 లక్షల మందిలో 99.75 అంటే ఆల్మోస్ట్ 46.5 లక్షల మందికి నిన్న డబ్బులు వేశారనమాట. ఇది రికార్డు స్థాయిలో జరిగింది ఆ కార్యక్రమం. అలాగే హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ నిన్న ప్రమాణ స్వీకారం చేశారండి. ఈమె పంజాబ్, హర్యానా హైకోర్టుల నుంచి వచ్చారు. సో ప్రస్తుతం ఈమె రాకతో మన రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 34కు చేరింది. అండ్ మరో 2 నెలల్లో ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆయన పదవి విరమణ చేయబోతున్నారు. ఆయన పదవి విరమణ చేసిన వెంటనే చీఫ్ జస్టిస్గా జస్టిస్ లీసా గిల్ పదోన్నతికి వెళ్తారన్నమాట. ఏప్రిల్ 24వ తేదీన అంటే దగ్గర మరో నెల 10 రోజుల్లో, మరో ఒక 40 రోజుల్లో ఆయన పదవి విరమణ చేస్తారు. ఆ వెంటనే జస్టిస్ లీసా గిల్ ప్రధాన న్యాయమూర్తి హోదాకు వెళ్తారు. ఇక 50% గ్యాస్ సిలిండర్ల కోటా ఇవ్వండి, హోటళ్లు మూతపడితే వేల మంది రోడ్డున పడే ప్రమాదం. ఆర్థిక మంత్రి పయ్యావులతో హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు భేటీ. అంతేగా, హోటళ్ళు మూతపడితే ఆ రంగం దెబ్బతింటే వేల మంది రోడ్డున పడతారు, ఉపాధి ఉండదు. ఆల్రెడీ బెంగళూరు, హైదరాబాదు, ముంబై, ఈవెన్ విజయవాడలో కూడా మెనూ తగ్గించేశారు. సగానికి సగం హోటళ్ళు మూతపడ్డాయి. హాస్టళ్ళు కూడా మూసేసే పరిస్థితి వచ్చింది. హాస్టల్స్లో కూడా మెనూ తగ్గించేశారు. ఓన్లీ పచ్చడి మెతుకులను రసం అన్నం పెడుతున్నారంట. సో రాష్ట్రంలో వంట గ్యాస్ కొరత పెరుగుతున్న నేపథ్యంలో హోటళ్ళు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ పరిశ్రమ మనుగడకు కనీసం 50% సిలిండర్ల కోటా కేటాయించాలని హోటళ్ల సంఘం ప్రతినిధులు కోరారు. లేకపోతే వేల మంది షెఫ్లు, సిబ్బంది
ఆహార సరఫరాదారుల జీవనోపాధి దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర సచివాలయంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ను శుక్రవారం ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు కలిసి వినతిపత్రం అందజేశారన్నమాట. అలాగే మరో అంశానికి వెళ్తే, ఎడతెగని దాడులు, యుద్ధం నిన్నటి వరకు పైన ఉండేది, అన్ని పత్రికల్లో కూడా నిన్నటి వరకు టాప్లో బ్యానర్లో ఉండేది, ఈరోజు కిందకి దిగింది. ఎందుకంటే యుద్ధం కొనసాగే కొద్దీ దాని ప్రయారిటీ తగ్గిపోతూ వెళ్ళిపోద్ది. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన 4 ఏళ్ల కిందట టాప్లో వచ్చింది, అలా తగ్గిపోయిందిగా. అలాగే అయితే దాని నష్టం, దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. కానీ ఎడతెగని దాడులు, ఇరాన్పై విరుచుకుపడ్డ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు, గల్ఫ్ దేశాలపైకి దూసుకెళ్లిన టెహ్రాన్ క్షిపణులు డ్రోన్లు, ఒమన్లో డ్రోన్ దాడి, 2 భారతీయులు మృతి. ఇరాన్ క్షిపణి సెంట్రల్ ఇజ్రాయెల్లోని ఓ ప్రాంతంలో చెలరేగిన మంటలు. ఇక్కడ ఆంధ్రజ్యోతిలో మంచి వార్త వేశారండి. 2 అగ్రనేతల డౌటు, బతికే ఉన్నారా? నెతన్యాహు మొజ్తబాలపై సందేహాలు. ఇజ్రాయెల్ దాడిలో మొజ్తబా ఖమేనీ, ఇరాన్ దాడిలో నెతన్యాహు చనిపోయినట్టు వార్తలు వైరల్. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా భౌతికంగా ఎక్కడా కనిపించలేదంట వీళ్ళిద్దరూ కూడా. ఈయన కొత్త సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈయన టార్గెట్ చేసి వదిలారని, సో దాంతో ఈయన తీవ్ర గాయాలు పాలయ్యి కోమాలో ఉన్నారని కొంతమంది చెప్తున్నారు, చనిపోయారని కొంతమంది చెప్తున్నారు. అంతర్జాతీయ మీడియాలో రకరకాల భిన్నమైన వార్తలు వస్తున్నాయన్నమాట. సో ఖమేనీ కోమాలో ఉన్నారంటూ ది సన్ కథనం. బతికే ఉన్నారు కానీ బాగా దెబ్బతిన్నారు ట్రంప్. ఖమేనీ తీవ్ర గాయాలతో గుర్తుపట్టలేని విధంగా మారారన్న అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్. జూమ్లో మీడియాతో మాట్లాడిన నెతన్యాహు, ఆ వీడియోలో ఎక్కడా కనిపించిన విలేకరులు అది ఏఐ వీడియో అని పలువురి అనుమానం. ప్రెస్ కాన్ఫరెన్స్ సమయంలో మోగిన సైరన్లు పట్టించుకోనట్టుగా జవాబులు ఇచ్చిన నెతన్యాహు. అంటే నెతన్యాహు బతికున్నారో లేదో డౌటు. యుద్ధం మొదలైనప్పటి నుంచి భౌతికంగా ఆయన ఎక్కడా కనిపించలే. సో నిన్న ఒక వీడియో రిలీజ్ చేసి వీడియోలో మాట్లాడారంట ప్రెస్ కాన్ఫరెన్స్ లాగా. అందులో ఎక్కడ ఆయన కదలికలు అన్నీ చూస్తుంటే అది ఏఐ వీడియో ఏమో అనిపించిందంట. అండ్ సైరన్లు మోగిన ఆయన పట్టించుకోలేదు, అండ్ రిపోర్టర్లు ఎక్కడా కనిపించలేదు. సో ఇదంతా రికార్డెడ్ ఏఐ వీడియో ఏమో అని డౌట్ వస్తుంది. సో యుద్ధం వచ్చినప్పుడు మొట్టమొదట బలయ్యేది సత్యమే, నిజం. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికన్ సెనేటర్ హైరామ్ జాన్సన్ సెనెట్లో చేసిన ప్రసంగంలో అన్న మాట ఇది. యుద్ధం జరిగిన ప్రతిసారి అది రుజువు అవుతూనే ఉంది. యుద్ధ సమయంలో వచ్చే వార్తల్లో ఏవి నిజాలు, ఏవి అబద్ధాలు, ఏవి ప్రత్యర్థులను మానసికంగా దెబ్బతీయడానికి చేసే ప్రచారము, ఏది ఏ ప్రయోజనాన్ని ఉద్దేశించి ఎవరు ఆడే ఆటో ఏదీ తెలియదు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ, ఆపరేషన్ రోరింగ్ లయన్ అనే పేర్లతో ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ ప్రారంభించిన యుద్ధంలోనూ అదే జరుగుతోంది. అమెరికా యుద్ధనౌక అబ్రహాం లింకన్పై దాడి, అమెరికా విమాన వాహన యుద్ధనౌక దెబ్బతిందన్న రెవల్యూషన్ రికార్డ్స్. గల్ఫ్ ఆఫ్ ఒమన్ నుంచి అరేబియా సముద్రంలోకి వెళ్ళిందని ప్రకటన. ఇరాన్ నౌక దగ్గరగా వచ్చి కాల్పులు జరపడంతో వెళ్ళిపోయింది అమెరికా. ఇరాక్లో కూలిన అమెరికా విమానం తామే కూల్చేశామన్న ఇరాన్ అనుకూల ఇస్లామిక్ రెసిస్టెన్స్. ఒమన్లో 2 భారతీయుల మృతి. మరోవైపు భారతీయ ట్యాంకర్లకు ఇరాన్ పచ్చజెండా. ఆ దేశ విదేశాంగ మంత్రితో జయశంకర్ 4వసారి ఫోన్లో సంభాషణ. సో మనకు సంబంధించిన నౌకలు ఏమొచ్చినా, ట్యాంకర్లు ఏమొచ్చినా సరే ఇరాన్లో హర్ముజ్ జలసంధిలో అడ్డుకోకుండా వదిలేస్తామని చెప్పి ఇరాన్ చెప్పిందంట. సో మన వరకు ఆ వెసులుబాటు కల్పించారంట. ఇది రాశారు. సో యుద్ధానికి సంబంధించి కొన్ని అనుమానాలు అవి ఇవి వస్తూనే ఉన్నాయి, దీనిలో లేదులే. అలాగే అన్నదాత సుఖీభావాకు సంబంధించి కూడా సీఎం గారు టెక్ బాట్లో సాగుదామని, లాభసాటి సాగుకు పంచసూత్రాలని, అగ్రిటెక్ విప్లవంలో మైఫామ్ తొలి అడుగు, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు, వరి సాగుతో అనుకున్నంత ఆదాయం లేదు, ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి, 47 లక్షల టన్నుల ధాన్యం సేకరణ, 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమ, ఏలూరులో 500 ఎకరాల్లో కోకో సిటీ, కృష్ణా జిల్లా సూరంపల్లిలో చంద్రబాబు వెల్లడి అని చెప్పి ఆయన ఇచ్చారు. అలాగే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయబోతున్నారండి. ఉగాది కానుకగా 10,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్ అంట. అయితే ఇది నిరుద్యోగులకు అంత సాటిస్ఫై అయితే లేదు. ఎందుకంటే 10,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్ అంటే ఏం సరిపోద్ది అనేది వాళ్ళు. ఇదిగోండి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే. ఎన్నికల్లో అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. మొదటి 2 ఏళ్ళు ఇవ్వకుండా 2.5 ఏళ్ల తర్వాత ఆయన కూడా ఉగాదికి అనుకుంటా 2021 ఉగాదికి అనుకుంటా 10,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. సేమ్ వీళ్ళు కూడా
2025 జనవరి 1న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి, 2026 జనవరి 1న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. సో ఇప్పుడు ఉగాదికి 10,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారంట. ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఉగాది రోజున ప్రకటించే జాబ్ క్యాలెండర్పై ఆర్థిక శాఖ కసరత్తు పూర్తి చేసింది. వివిధ దశల్లో 3 ఏళ్లలో ప్రాధాన్య క్రమంలో భర్తీ చేయాల్సిన 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారంట. 10,000 పోస్టులు అంటే తక్కువే. లీకులు ఇచ్చారు. 1,00,000 పోస్టులని, 99,000 పోస్టులని, 90,000 పోస్టులని, రకరకాల లీకులు వచ్చాయి. రకరకాల సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దాంతో 1,00,000 పోస్టులు అంటే భారీగా రిలీజ్ చేయబోతున్నారని అందరూ నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. తీరా చూస్తే 10,000 పోస్టులే. సో ఇది ఖచ్చితంగా నిరుద్యోగులకు అసంతృప్తి ఉంటుంది. ఇక మాజీ డీజీపీ అండి, ఈయన చంద్రబాబు గారు సీఎంగా ఉన్న హయాంలో దాదాపుగా 6 ఏళ్ల పాటు ఉమ్మడి రాష్ట్రంలో డీజీపీగా పనిచేశారు హెచ్జే ద్వారా. సో ఆయన కన్నుమూశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డీజీపీగా సేవలు, మూత్రపిండాల వైఫల్యంతో నిమ్స్లో మృతి, కేంద్రం రాష్ట్రంలో సమర్థంగా బాధ్యతల నిర్వహణ, తెలుగు రాష్ట్రాల సీఎంలు, పోలీసు ఉన్నతాధికారుల సంతాపం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హనుమంతు జగన్నాథం దొర 23 ఏళ్ళు కన్నుమూశారు. హెచ్జే దొరగా సుపరిచితులైన ఆయన కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. ఈయన 1965లో ఐపీఎస్లో చేరారు. 1989 to 92 మధ్య ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్గా, ఎండీగా సేవలు అందించారు. 1996లో డీజీపీగా బాధ్యతలు చేపట్టి 2002 వరకు సుదీర్ఘకాలం సాగారన్నమాట. కేంద్ర విజిలెన్స్ కమిషనర్గా, సిఐఎస్ఎఫ్ డీజీగా, ఇండియన్ ఒలింపిక్ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఇంపాక్ట్ ఆఫ్ ట్రైనింగ్ ఆన్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఐపీఎస్, ఎన్టీఆర్తో నేను, ఇదిగోండి ఎన్టీఆర్తో నేను, ఈ పుస్తకం రాసింది కూడా హెచ్జే ద్వారా. దీనిలో అనేక కీలకమైన అంశాలు ఉంటాయి. ఎన్టీఆర్ గారి నిర్ణయం ఎలా ఉండేది, ఆయన అధికారులకు ఏ విధంగా ఇచ్చారు, ఆయన పాలన ఎలా ఉండేది అనేది చాలా అంశాలు రాసుకొచ్చారు దీనిలో హెచ్జే దొర గారు. ఈ పుస్తకాలతో పాటు జర్నీ త్రూ టర్బులెంట్ టైమ్స్ పేరిట ఆత్మకథ కూడా రాశారనమాట. సో ఇలా హెచ్జే దొర గారు అందరికీ సుపరిచితులే. పోలీసింగ్లో నిత్య సంస్కరణ అభిలాషి, ఫోరెన్సిక్, క్లూస్ టీమ్, పిఆర్ఓ వ్యవస్థలకు ఆద్యుడు. గతంలో లేవు, పోలీసింగ్లో క్లూస్ టీమ్ లేదు, అండ్ పిఆర్ఓ వ్యవస్థ లేదు, ఫోరెన్సిక్ లేదు. ఇదంతా కూడా ఆయన ఉన్నప్పుడే దాన్ని తీసుకొచ్చారనమాట. 6 ఏళ్ల పాటు డీజీపీగా పనిచేసినప్పుడు ఆయన చాలా సంస్కరణలు చేశారు. సో అది రాశారు. అండ్ గ్రామాల్లో పుష్కలంగా జలధారలు, 11,169 కోట్లతో 7 తాగునీటి ప్రాజెక్టులు, 135 నియోజకవర్గాల్లో మల్టీ సింగిల్ విలేజ్ పథకాలు, 23.44 లక్షల ఆవాసాలకు రక్షిత నీటి మంచి సరఫరా. ఇది జేజేఎం, జల్ జీవన్ మిషన్లో భాగంగా తాగునీటి సమస్య పరిష్కారానికి 11,169 కోట్లతో పలు ప్రాజెక్టులను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 23 నియోజకవర్గాల్లో 6,216 నివాస ప్రాంతాలకు తాగునీరు అందించేందుకు 9,355 కోట్లతో 7 మల్టీ విలేజ్ స్కీమ్లు చేపట్టబోతున్నారట. వీటి ద్వారా 14.25 లక్షల ప్రజలకు రోజు 55 లీటర్ల చొప్పున రక్షిత తాగునీరు సరఫరా కానుంది. మరో 112 నియోజకవర్గాల్లో తాగునీటి ఎద్దడిగా ఉన్న 3,000 ఆవాసాల కోసం 1,814 కోట్లతో సింగిల్ విలేజ్ స్కీమ్ పనులు కూడా చేపట్టబోతున్నారంటండి. సో జల్ జీవన్ మిషన్, పూర్వోదయ, శాసకీయ పథకాలు, నాబ్ఫెడ్ అండ్ ఎన్ఐడిఏ రుణాల్లో ఏదో ఒక దాని నుంచి నిధులను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. సో రాష్ట్ర వాటా నిధులు ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం బ్రష్ పట్టించిన జల్ జీవన్ మిషన్ను కూటమి ప్రభుత్వం తిరిగి గాడిలో పెడుతోంది. సో ఇది అత్యంత కీలకమైన అంశం. తర్వాత అప్పుడు వివేక, ఇప్పుడు కల్తీ నెయ్యి, పాపాలు చేయడం, మాట్లాడొద్దని కోర్టులకు వెళ్ళడం, దొంగలు తప్పించుకునే ఇలా చేస్తున్నారనేది స్పష్టం. ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజం. పాపాలు తప్పులు చేసి ఎవరు వాటి గురించి మాట్లాడొద్దని కోర్టులకు వెళ్ళి గ్యాగ్ ఆర్డర్లు తెస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎద్దేవా చేశారు. గతంలో వివేక కేసు విషయంలో ఇప్పుడు తిరుపతి లడ్డూ కల్తీపై ఎవరు మాట్లాడకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కృష్ణా జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో శుక్రవారం పాల్గొన్న ఆయన 2019లో వివేక గుండెపోటుతో చనిపోయారంటూ ఒకరోజు ఉదయాన్నే ప్రచారం చేశారు. తర్వాత వివేక కుమార్తె పోస్ట్ మార్టం చేయాలని అడిగితే అప్పుడు నేనే ముఖ్యమంత్రిగా ఉండటంతో అలా చేయించడంతో వాస్తవాలు బయటకు వచ్చాయి. గొడ్డలతో నడకడం, గది, బాత్రూమ్ మొత్తం రక్తం చిమ్మితే కుట్లేసి బాక్సులో పెట్టి అంత్యక్రియలు చేయడానికి సిద్ధపడ్డారని బయటపడింది. అప్పుడు మళ్ళీ సాయంత్రానికి నాకు తండ్రి లేడు, ఉన్న చిన్నాన్నను చంపేశారని ప్రచారం చేశారు. ఆ మర్నాడే నారాసర రక్త చరిత్ర అని చెప్పి నా చేతిలో
కత్తి పెట్టి నింద నా మీద వేసేశారు. చివరికి వివేకా కుమార్తెను మోసం చేశారు. ఎన్నికల తర్వాత ఆ అమ్మాయికి ఆ విషయం అర్థమైంది. అప్పుడు కోర్టుకు వెళ్ళి వివేక ఘటనపై ఎవరూ మాట్లాడకూడదని గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. వాళ్ళు చేసిన ఘోరం బయటకు వస్తుందనే అలా చేశారు. ఇప్పుడు పవిత్రమైన కల్తీ లడ్డు విషయంలో కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకునే ప్రయత్నంలో ఉంది వైసీపీ. ఆ విషయంలో ఎవరూ మాట్లాడొద్దు అని. సో దొంగలు అన్ని తప్పులు చేసి అది మాట్లాడకూడదు జనం అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి సీఎం గారు నిన్న ఎద్దేవా చేశారు. ఇక జస్టిస్ లేసా గిల్ ప్రమాణ స్వీకారం ఒకటి ఇచ్చారు. తర్వాత CE-20 క్రయోజనిక్ ఇంజిన్ పరీక్ష విజయవంతం. ఏపీ పోలీస్ బ్రాండ్ సృష్టించడంలో హెజ్జా దొర కీలక పాత్ర. సీఎం చంద్రబాబు ద్వారా చేసిన సేవలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకం. మాజీ సీఎం జగన్. ఎక్సైజ్ శాఖ కృషితోనే నాటుసారా రహిత రాష్ట్రంగా ఆ రాష్ట్రం. మంత్రి కొల్లు రవీంద్ర ప్రశంస. 150 మందికి ఎస్ఐలుగా నియామక పత్రాలు అందజేత. మన రాష్ట్రం మద్యం పాలసీ చూసి పక్క రాష్ట్రాలు అనుసరించాలని అనుకుంటున్నాయని రాష్ట్ర గనులు ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారంట. ఎక్సైజ్ శాఖ కృషితోనే ఏపీ నాటుసారా రహిత రాష్ట్రంగా గుర్తింపు పొందిందని ప్రశంసించారు. రైతు ఏటా 4 కోట్లు సంపాదిస్తున్నారు. రైతుగా ఏటా కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి. కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారంట రైతుగా సంవత్సరానికి 4 కోట్లు సంపాదిస్తున్నారంటండి. ఎన్ని ఎకరాలండి? జలదంక మండలం చోడవరం వద్ద 100 ఎకరాల్లో కొబ్బరి పంట. పొలం వద్దగా కొనుగోలుదారులు వచ్చి ఒక్కొక్కాయ 25 చొప్పున తీసుకుంటున్నారంట. ఒక్కో చెట్టుకు 250 కాయల వరకు దిగుబడి వస్తుంది. సాగు నిమిత్తం నెలకు 2 లక్షలు ఖర్చు చేస్తున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం డిజిటల్ యుగంలో పన్నేతర ఆదాయం కావాలంటే వ్యవసాయం అనేది ఓ పాశుపతాస్త్రం అన్నారు. 100 ఎకరాల కొబ్బరి తోట ద్వారా ఆయనకు సంవత్సరానికి 4 కోట్లు వస్తుందంట. సో ఇంకా వేరే వార్తలు. ఆరోగ్యం కల్తీ పాలు. సో కల్తీ పాలను ఏ విధంగా గుర్తించాలి? చిక్కదనం కోసం, రంగు కోసం, స్వచ్ఛదనం కోసం, తెల్లదనం కోసం ఈ పాడి రైతులు కొంతమంది అండ్ పాల వ్యాపారులు కొంతమంది, డైరీ నిర్వహించే వాళ్ళు కొంతమంది కల్తీ చేస్తున్నారు. ఆ కల్తీని ఏ విధంగా గుర్తించాలి అనేది రాశారండి దీనిలో. చిక్కదనానికి పిండి పదార్థాలంట, పరిమాణం పెంచడానికేమో నీళ్లు కలుపుతారు, అండ్ తీయదనం కోసం గ్లూకోజ్ కలుపుతారంట, యూరియా కలుపుతారంట. నీటి కల్తీకి విరుగుడుగా యూరియా. నీళ్ళు వేస్తారు, నీళ్ళు వేస్తే పలచగా అయిపోతాయి. దానిలో యూరియా కలిపితే అది మళ్ళీ చిక్కబడుతుంది. కిడ్నీలపై ప్రభావం పడుతుంది అన్నమాట యూరియా ఉంటే. ఇక నొరక కోసం డిటర్జెంట్. సో ఇక్కడ వాళ్ళు ఏం కలుపుతారు, కలిపారా లేదా తెలుసుకోవడం మనం ఎలా అనేది, టెస్టింగ్ కూడా ఎలా అనేది ఈనాడులో బాగా ఇచ్చారు. తర్వాత అమరావతిలో బిట్స్ క్యాంపస్ను త్వరగా పూర్తి చేయాలి. నిర్మాణ ప్రణాళికను పరిశీలించిన మంత్రి నారా లోకేష్. కల్తీని అయిపోయి మరో పిటిషన్ కొట్టివేత. జంతు కొవ్వు లేదు, రసాయనాలు వాడారన్న పిటిషనర్. ఆ వాదనలపై సుప్రీంకోర్టు ఆగ్రహం. మీరంతా ఎందుకు దీనిపై నిపుణులయ్యారు? ఇవన్నీ చెప్పాలని మీకు ఎవరు చెప్తున్నారని నిలదీసిన సీజీఐ. అసలు జంతు కొవ్వు ఉందని మీరు ఎలా నిర్ధారిస్తారు? మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే సిబిఐకి ఇవ్వండి, అనవసరంగా దీని మీద మాట్లాడొద్దు, పిటిషన్లు వేయొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చెప్పారు. వాళ్ళు వేసిన పిటిషన్ కొట్టేసింది. మన్నూరు శ్రీనివాస్ అనే వ్యక్తి శాంతి భద్రతల సమస్య తలెత్తుతోంది, ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళేమో జంతు కొవ్వు కలిసిందని వ్యాఖ్యలు చేయడం వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తుతోంది, దీని మీద చర్యలు తీసుకోండి అని చెప్పి ఆయన పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి, అసలు ఇవన్నీ మీకు ఎవరు చెప్తున్నారు, మీ చేత ఎవరు పిటిషన్లు వేస్తున్నారు, ఎందుకు ఇవన్నీ మీరు మాట్లాడుతున్నారు, మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే సిబిఐకి చెప్పండి అని చెప్పింది. ఇప్పటికే కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించినందున ఏమైనా ఉంటే ఆ సంస్థకు చెప్పుకోవాలి. ఇక ఆహార భద్రతలో అట్టడుగు స్థానమా? మంత్రి సత్యకుమార్ యాదవ్ అసహనం. గత ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో ఆహార భద్రత శాఖ పనితీరు అధ్వానంగా తయారైందంట. ఇక దర్యాప్తు అధికారి పిలిచినప్పుడు హాజరు కండి. రఘురామ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులకు హైకోర్టు ఆదేశం. సునీల్ నాయక్తో కలిసి పిఎస్ఆర్ను విచారించాల్సి రావచ్చని వ్యాఖ్య. కఠిన చర్యలు తీసుకోవద్దని ఐఓకు ఆదేశం. సో మాజీ ఎంపీ ప్రస్తుత శాసనసభ సభాపతి రఘురామకృష్ణరాజుపై వైకాపా హయాంలో అత్యాయత్నం చిత్రహింసలకు గురి చేసిన కేసులో అవసరమైనప్పుడు
దర్యాప్తు అధికారి పిలిచినప్పుడు విచారణకు హాజరు కావాలని పిఎస్ఆర్ ఆంజనేయులకు హైకోర్టు చెప్పింది. అండ్ సునీల్ నాయక్ను ఆయన్ను ఇద్దరిని కలిపి విచారించే అవకాశం ఉందంట. మేబీ ఈ కేసులో సునీల్ కుమార్ గారు, పివి సునీల్ కుమార్ గారిని కూడా మరోసారి విచారణకు పిలవచ్చు. ఇక ఏసీబీ కోర్టు ప్రస్తావించిన అంశాలు దర్యాప్తునకు ఆటంకంగా ఉన్నాయి. బెయిల్ విచారణ పరిధి దాటి ఏసీబీ కోర్టు వ్యవహరించింది. తప్పుపట్టిన హైకోర్టు అంశాలను పక్కన పెడుతూ వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ రద్దు చేసేందుకు నిరాకరణ, సిఐడి దాఖలు చేసిన పిటిషన్కు పాక్షికంగా అనుమతి. మద్యం కుంభకోణం కేసులో నిందితుడు వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ మంజూరు సందర్భంగా విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పులో ప్రస్తావించిన అంశాలు హైకోర్టు తప్పుపట్టింది. ఏసీబీ కోర్టు ప్రస్తావించిన విషయాలు కేసు దర్యాప్తునకు ఆటంకం కలిగించేలా ఉన్నాయని అభిప్రాయపడింది. అయితే బెయిల్ రద్దు చేయలేదు, కానీ ఏసీబీ కోర్టు ఇచ్చిన కొన్ని అంశాలను మాత్రం కోర్టు తప్పుపట్టింది. నాయుడుపేటలో టిట్కో ఇల్లంట 17వ తేదీన కల్తీపాల ఘటనలో మరో 2 చనిపోయారంట. మొత్తం 16కు చేరింది మృతులు. సాక్షిలో చూస్తే సాక్షిలో హైకోర్టు న్యాయమూర్తిగా ఇది. ఇక కుటుంబానికి బాబు కానుక అని హెరిటేజ్ సంస్థ కంట రాయితీలు ఇస్తున్నారంట. మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ టెక్నాలజీస్ అప్గ్రేడేషన్కు ఆమోదం. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కింద కేబినెట్ పచ్చజెండా. 200 కోట్లు పెట్టుబడి పెట్టబోతే హెరిటేజ్ 200 కోట్లు పెట్టుబడి పెడుతుంది. దానికి 100 కోట్లు రీఎంబర్స్మెంట్ ఇచ్చేస్తున్నారు రకరకాల రాయితీల రూపంలో. యూనిట్ విద్యుత్కు రూపాయి చొప్పున ఇస్తున్నారంట రాయితీ. 5 ఏళ్ల పాటు 100% ఎస్జిఎస్టీ రీఎంబర్స్మెంటు. ఉపాధి కేవలం 35 మందికే. కేవలం 35 మందికి మాత్రమే ఉపాధి కల్పించబోతున్న హెరిటేజ్ సంస్థ 200 కోట్లు పెట్టుబడి పెడితే దానికి 100 కోట్లు సబ్సిడీలు ఇస్తున్నారు. సో కుటుంబానికి చంద్రబాబు గారు ఇస్తున్న కానుక అని సాక్షిలో రాశారు. అంటే ఇది తప్పు పడితే తప్పు పట్టవచ్చు. దానికి 35 మందికే ఉద్యోగాలు ఇచ్చేదానికి 200 కోట్ల పెట్టుబడికి సగానికి సగం రీఎంబర్స్ వెనక్కి ఇవ్వడం అనేది తప్పే. అయితే గతంలో చేసిన ఘనతలతో పోలిస్తే ఇది కొంత పర్లేదు. గతంలో అవసరం ఉన్నా లేకపోయినా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకొని 100 కోట్లు ఇచ్చేసారుగా సాక్షికి. అవసరం ఉన్నా లేకపోయినా యాడ్లు ఇచ్చేయడం, దాన్ని సర్క్యులేషన్ పెంచడానికి అడ్డగోలుగా వాలంటీర్లు చెత్తుకొని పెంచడం, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో 2 పత్రికలు వేయాల్సింది సాక్షియే 10 పేపర్లు వేయడం, బిల్లులు కట్టించడం, వాటితో పోలిస్తే ఇది కొంత పర్ల. ఇక వ్యవసాయానికి ఉరి. అన్నదాత సుఖీభవ అంత మోసం. నిన్న స్టార్ట్ చేశారు, అప్పుడే ఏడుపు మొదలెట్టారు. ఇవ్వకపోతే ఒక బాధ, ఇస్తే ఒక బాధ, ఇచ్చిన రోజు ఒక బాధే, ఇచ్చిన తర్వాత రోజు అదే ఏడుపు. నిన్నే దాన్ని స్టార్ట్ చేశారు. నిన్న కూడా దాని గురించే రాసినట్టున్నారు. నిన్న ఏం రాశారు బ్యానర్లో? అన్నదాత సుఖీభవ గురించేనా? లోపల రాసినట్టున్నారు నిన్న. సో ఈరోజు అన్నదాత సుఖీభవ కార్యక్రమం మొదలైంది, దాని మీద ఏడుపు అన్నమాట ఇల్లు. సో అంటే 40,000కు గాను తాజాగా ఇచ్చిన 4,000తో కలిపి ఇచ్చింది 14,000. వెరసి 14,873 కోట్లు బాకీ పడ్డారంట. 2 ఏళ్లలో కౌలు రైతులకు 6,400 కోట్లకు గాను పైసా కూడా ఇవ్వలేదు. మొత్తంగా అన్నదాతలకు ఈ 2 ఏళ్లలో 21,273 కోట్లు బాకీ పడ్డారంటండి. ప్రభుత్వం బాకీ పడిందని చెప్పి వీళ్ళే సొంతంగా లెక్కలేసి ప్రభుత్వం బాకీ పడిందని ఇచ్చారు. ఇక్కడ ఈ ఫోటో వచ్చింది చూసారా సరదాగా. ఈ పినిశెట్టి అచ్చెన్నాయుడు, కేజేపురం, మాడుగుల మండలం, ఉమ్మడి విశాఖ జిల్లా. ఈయన మాట్లాడినట్టు సాక్షిలో ఫస్ట్ పేజీలో వేశారు కదా. పాపం ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈయన వీళ్ళతో మాట్లాడు సాక్షితో. ఇవేమీ ఈయన చెప్పడు. ఏదో ఒక అనామకుడు ఫోటో వేసి నిజంగా ఈయన మాట్లాడు, ఈయన వాయిస్ కూడా ఇవ్వడు సాక్షి వాళ్ళకి. ఒక అనామకుడు ఫోటో వేసి వీళ్ళ సాక్షి ఒపీనియను, సాక్షి రిపోర్టర్ల ఒపీనియను, వైసీపీ వాళ్ళ వెర్షన్ అంతా ఇక్కడ రాసేసి ఆ పేరు పెట్టేసి ఫోటో వేసేస్తారు. పాపం ఈయన ఏం చేస్తాడు, నేనేం మాట్లాడలేదు అంటాడు తప్ప కోర్టులో కేసేయడు. అదే కాస్త చైతన్యం ఉన్న రైతు, గట్టి రైతు అయితే కోర్టులో కేసేస్తాడు. నేను మాట్లాడకపోయినా నా ఫోటోని సాక్షిలో వేశారు నా అనుమతి లేకుండా అని. పాపం ఈయన అంత గట్టోడు కాదు కదా, అందుకని ఇట్లా చేస్తుంటారు. సాక్షికి ఇటువంటి అలవాటే. ఎన్నోసార్లు దొరికిపోయారు కూడా వాళ్ళు ఫోటోలు వేసి. అనామకుల ఫోటోలన్నీ వేసేస్తారు, ఏదో పేరు పెట్టేస్తారు. ఇండస్ట్రియల్ ఏరియాలో డ్రగ్ రాకెట్. కొండపల్లిలో 47 కోట్ల విలువైన 237 కోట్ల ఆల్ఫ్రాజోలం స్వాధీనం. 800 కిలోల ముడి పదార్థాలు, 2,860 లీటర్ల రసాయనాలు సీజ్. అమ్మో, ఇండస్ట్రియల్ ఏరియాలోనే తయారు చేస్తున్నారు బాబు నిషేధిత మాదక ద్రవ్యాలు.
ఇక వేతన వేతలు పండగ వేల పస్తులు ఉపాధి కూలీలకు 3.5 నెలలుగా అందని వేతనాలు 660 కోట్లు బకాయిలు అంటండి ఉపాధి కూలీలకు. కుటుంబానికి బాబు కానుక అని పెద్దది ఇచ్చారు. నీకు నచ్చింది చేసుకో, మేము చూసుకుంటాం. ఆదిరెడ్డి అప్పారావు బెదిరింపుల ఆడియో వైరల్. ఏపీఐఎస్ అసైన్డ్ భూములు 22A నుంచి తొలగింపు. 75,000 ఎకరాల నిషేధ జాబితా నుంచి తొలగించేందుకు కేబినెట్ ఆమోదం. మరో 51,603 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏపీఐఎస్ పేరిట రికార్డుల్లో మార్పు. 22A నిషేధ జాబితా నుంచి తొలగించారు. నిన్న కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఇక లోకేష్ చిల్లర రాజకీయాలు మానుకో, వైఎస్ జగన్పై అసభ్య పోస్టులు ఆపకపోతే తీవ్ర పరిణామాలు హెచ్చరించిన వైఎస్ఆర్సీపీ నాయకులు. వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు కొమ్మూరు కనకారావు అంట, వైఎస్ఆర్సీపీ ఫిర్యాదుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అంకిరెడ్డి నారాయణమూర్తి అంట చిల్లర రాజకీయాలు మానుకోమని లోకేష్ గారిని హెచ్చరించారంట. ఫిర్యాదుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అంట. బాగుందండి ఈ విభాగం ఏదో. ఇండస్ట్రియల్ ఏరియాలో రాకెట్టు, వేతలు పండగ వేల పస్తులు, వ్యవసాయ రంగాన్ని సుస్థిరం చేశాం. అన్నదాత సుఖీబాబు నిధుల విడుదలలో సీఎం చంద్రబాబు. స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి మంత్రులకు సీఎం సూచన. అయితే స్థానిక ఎన్నికలు అయ్యే వరకు మంత్రివర్గ ప్రక్షాళన ఉన్నదేమో. స్థానిక ఎన్నికలు అంటున్నారుగా, అది అయ్యే వరకు మంత్రివర్గాన్ని మార్చరేమో. ఇక ఎట్టకేలకు దిగొచ్చింది చంద్రబాబు సర్కార్. గ్రామ సర్వేయర్లపై సస్పెన్షన్ ఎత్తివేత. అసలు సస్పెండ్ చేయడమే తప్పు. అసలు గ్రామ సర్వేయర్లను సస్పెండ్ చేయడమే ఉన్నతాధికారుల నిర్లక్ష్యం. కావాలని చేశారు ప్రభుత్వానికి చెడ్డ పేరు తేడానికి. సో దాంతో ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇక మిథున్ రెడ్డికి బెయిల్ రద్దుకు హైకోర్టును. పాడేరులో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు జరగబోతున్నాయి. అక్కడ గిరిజనుల మధ్య పవన్ కళ్యాణ్ గారు ఆ వేడుకలకు హాజరు కాబోతున్నారనమాట. అదొక మంచి నిర్ణయం. సో ఇవన్నీ సాక్షి అంశాలు. సాక్షిని పక్కన పెట్టి ఆంధ్రజ్యోతికి వెళ్తే ఆంధ్రజ్యోతిలో ఈ 2 బ్యానర్లో వేశారు. ఇక ఉద్దానం మరో అడుగు, కిడ్నీ మార్పిడి ఆపరేషన్ సక్సెస్ అయింది. పలాస కిడ్నీ పరిశోధన కేంద్రంలో 5 గంటల పాటు శ్రమించి కిడ్నీ మార్పిడి చేశారంటండి. దాత బాధితురాలు ఇద్దరు క్షేమం. కుమార్తెకు తన కిడ్నీ ఇచ్చిన తండ్రి. తనిఖీలు చేస్తున్నారా, ఆహార నమూనాలు సేకరిస్తున్నారా? మంత్రి సత్యకుమార్. జువెలదిన్నపై జగన్ దుష్ప్రచారం. మంత్రులు జువెలదిన్న ఫిషింగ్ హార్బర్ను ప్రైవేట్ పరం చేస్తున్నామని ఎవరు చెప్తారని మాజీ సీఎం జగన్పై మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, కొల్లు రవీంద్ర మండిపడ్డారు. లాటరీ తీయని బార్ల ఫీజు వెనక్కి. 4 దరఖాస్తులు రాకపోవడంతో లాటరీ నిర్వహించిన బార్లకు దరఖాస్తు రుసుములు వెనక్కి ఇచ్చేలా బార్ పాలసీ రూల్స్కి సవరణ చేస్తూ ఎక్సైజ్ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కల్తీ పాల్గొనడంలో మరో 2. వాతావరణ అనిశ్చితి. 16 నుంచి వర్షాలు. ఈ నెల 16వ తేదీ నుంచి వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. ఇక తిరుమల కల్తీపై మాట్లాడవద్దని ఆదేశించలేం. లడ్డుపై తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు. చంద్రబాబు, పవన్, పెమ్మసాని తదితరులపై వ్యాజ్యం కొట్టివేత. సంక్షోభంలోనూ సంతృప్తి భోజనం. నిర్విఘ్నంగా అక్షయ పాత్ర కార్యక్రమాలు. గ్యాస్పై ఆధారపడకుండా వంటకాలు. రోజుకు 80,000 మందికి భోజనాల వరకు సరఫరా. ఆదర్శంగా అక్షయ పాత్ర, హరే కృష్ణ సేవా సంస్థలు. ఈ అక్షయ పాత్ర, హరే కృష్ణ సంస్థలు గ్యాస్ మీద ఆధారపడకుండా, పశ్చిమాసియా యుద్ధం కారణంగా దేశమంతా గ్యాస్ సంక్షోభంతో అల్లాడుతున్న ఆ సంస్థ మాత్రం నిర్విఘ్నంగా భోజనాలు సరఫరా చేస్తోంది. సో ఎల్పిజి గ్యాస్లను ఎక్కువగా వినియోగించని అక్షయ పాత్ర మాత్రం తన కార్యకలాపాలను యథావిధిగా కొనసాగుతోంది. సో గ్యాస్ వినియోగం తగ్గించి వంట పని పూర్తి చేసుకుంటుందంట. బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసి రోజుకు 15 కిలోల బయోగ్యాస్ తయారు చేస్తున్నారంట. దాని ద్వారా వంట చేస్తున్నారంటండి. సో ఇక్కడ యాక్చువల్లీ రోజుకు 10 సిలిండర్లు అవసరం కాగా ఇప్పుడు కేవలం 5 సిలిండర్లతోనే వంట పూర్తి చేస్తున్నారంట. సో ఇది బాగుంది కదా. ఇట్లా అంగన్వాడీ హెల్పర్లకు పదోన్నతులు. కొత్త మార్గదర్శకాలు విడుదల. 5 రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్కు అదనపు విపత్తు సాయం. ఆంధ్రప్రదేశ్కు 341 కోట్లు అంట. సునీల్ నాయక్తో కలిపి మిమ్మల్ని విచారించాల్సి రావచ్చు. కస్టోడియల్ టార్చర్ అదంతా. సో ఇవి ఆంధ్రజ్యోతి అంశాలు. ఆంధ్రప్రభలో 66,000 ఎకరాల్లో పరిశ్రమల భూములు నిషేధిత జాబితా నుంచి తొలగించారు కదా, అది హైలైట్ చేశారు. ఇక 6 నెలల్లో లోకల్ వారు సిద్ధంగా ఉండండి, గెలుపు మనదే కావాలి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అన్నదాత సుఖీబాబా ఇచ్చారు. నెక్స్ట్ జెన్ టెక్నాలజీతో బిట్స్ పిల్లని ఇచ్చారు. ఇంకా యుద్ధం గురించి. సో చిన్న పరిశ్రమలకు పెద్ద దెబ్బ అని. ఎంఎస్ఎంఈలకు గ్యాస్ గండం, పెరుగుతున్న వ్యయం, తగ్గుతున్న ఉత్పత్తి. ఎస్, హాస్టళ్ళు కాకుండా ఎంఎస్ఎంఈలకు కూడా గ్యాస్ గండం వలన ఇబ్బంది ఉంది. సో దెబ్బతింటున్న ఉపాధి, కార్మికుల ఆందోళన అని చెప్పి ఒక మంచి వార్త ఆంధ్రప్రభలో ఇచ్చారు.
అమరావతి నిర్మాణాలకు అవరోధాలు వద్దు, సీడ్ యాక్సెస్ రోడ్డుకు అడ్డుగా ఉన్న ఆ 4.5 ఎకరాలు అప్పగించండి, భూ సమీకరణకు రాకుంటే సేకరణే మార్గం. మంత్రి నారాయణ గారు. ఓకే. 1,00,000 కోట్ల ఆర్థిక స్థిరీకరణ నిధి స్థానిక సంస్థలకు 37,886 కోట్లు మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి. సో ఇవండి 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మన మ్యాగజైన్ గురించి ఒక చిన్న మాట. ఈ నెల నుంచి మన మంత్లీ మ్యాగజైన్స్, ఇదేమో జనవరి నెల మ్యాగజైన్, ఇది ఫిబ్రవరి నెల, మార్చి మ్యాగజైన్ ఇంకొక 1 వీక్లో రిలీజ్ అవబోతోంది, డిజైన్ అవుతోంది. ఇంకో 1 వీక్ అంటే 20-21 తేదీ మ్యాక్సిమం ఉగాది నాటికే రిలీజ్ చేసేస్తాంలే. సో ఇవి ఈ నెల నుంచి కూడా మ్యాగజైన్ పీడిఎఫ్ కాపీ కూడా అందుబాటులోకి తెస్తున్నామండి. పీడిఎఫ్ వెర్షన్ అంటే ఆన్లైన్ ఎడిషన్ కూడా వస్తుంది, ఈ మ్యాగజైన్ కూడా వస్తుంది. దానికి సంబంధించి కొంత రుసుము కూడా చెల్లించాల్సి ఉంటుంది, అది మనం రెడీ చేస్తున్నాము. అలాగే జిల్లాల వారీగా మ్యాగజైన్ డిస్ట్రిబ్యూషన్కి మనకి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సంప్రదించండి. మ్యాగజైన్ డిస్ట్రిబ్యూషన్ జిల్లాల వారీగా ఎవరైనా డిస్ట్రిబ్యూట్ చేస్తాము, ఆ బాధ్యత మేము చూసుకుంటాము అనుకుంటే ఒక చిన్న బిజినెస్ మోడల్ ఒకటి ఆలోచిద్దాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే 7207071231 ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. లేదు కొత్తగా మీకు మ్యాగజైన్ కావాలన్నా ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.